ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా యువత ఈరోజు పడుతున్న కష్టాల గురించి మాట్లాడుకున్నాం. రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, ఏమీ లేవు. నార్మల్గా ఏంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత పరిస్థితి ఎలా ఉందో మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలంటే 2014 నుంచి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అంతకుముందు వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ రోజు హైదరాబాద్ రాజధానిగా ఉండింది. ఆ రోజు వచ్చే వనరులు వేరు, ఆ రోజు వచ్చిన ఆర్థికంగా మనం ఏ విధంగా ఉన్నామో అందరికీ తెలిసిందే. 2014 తర్వాత కోస్తా ఆంధ్ర, రాయలసీమ 13 ఉమ్మడి జిల్లాలు విడిపోయిన తర్వాత ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉండింది. ఆ రోజు రాష్ట్రానికి కనీసం రాజధాని లేదు. ఆ రోజు రాజధాని లేని సమయంలో చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే రాజధాని ఎక్కడో తెలియదు, దాన్ని ఏ విధంగా చేయాలో తెలియదు, అంటే ఏమీ లేవు. ఖాళీగా ఒక దాన్ని చేతిలో పెట్టి ఇదే మీ రాష్ట్రం, మీరు చేసుకోని అన్నారు. అలాంటి సమయంలో ఆయన శక్తి మేరకు చేశాడు. ఏంటంటే రాజధాని కోసం భూమి సేకరించడం కావచ్చు, ఆ రోజు అనేక భవనాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న సచివాలయం కావచ్చు, అదేవిధంగా శాసనసభ కావచ్చు, అదేవిధంగా అనేక ప్రభుత్వ అధికారులు ఉండే ఆఫీసులు కావచ్చు, అన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత ఆ రోజు రాష్ట్ర విభజన జరిగే సమయంలో రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకంగా ఇచ్చారు. ఏంటంటే కొన్ని కేంద్ర విద్యా సంస్థలు కొన్ని మనకిచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అవన్నీ తీసుకొని ఒకే దగ్గర పెట్టలేదు, అవి అభివృద్ధి వికేంద్రీకరణలా చేశారు. ఎలా చేశారంటే ఒకప్పుడు శ్రీకాకుళం కాడ నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఒక దగ్గర, ఐఐఎం ఒక దగ్గర, ఎయిమ్స్ ఒక దగ్గర, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఒక దగ్గర, ఐఐటి ఒక దగ్గర, ఐఏఎస్సిఆర్ ఒక దగ్గర, ట్రిపుల్ ఐటీ ఒక దగ్గర, ఈ విధంగా అనేక యూనివర్సిటీలని అనేక జిల్లాల్లో పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేశారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చేసిన తర్వాత రాష్ట్రంలో యువతకి చదువుకునేదానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి. మన రాష్ట్ర యువత ఇంకా ఎన్ని రోజులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్తారు? మన వాళ్ళు ఇక్కడే చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని ఆ రోజు అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, విశాఖపట్నంలో మిలీనియం టవర్స్లో మేము ప్రభుత్వ ఆఫీసులు పెడతామని. ఆ మిలీనియం టవర్స్ కట్టింది చంద్రబాబు నాయుడు. ఆ మిలీనియం టవర్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టి అక్కడ అనేక ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మీరు ఇక్కడ కంపెనీలు స్టార్ట్ చేసుకోండి, మా వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పేయండి అని చెప్పి ఆ రోజు చేశారు. ఆ తర్వాత రాయలసీమ కిందకు వస్తే కియా తీసుకొని వచ్చి అనంతపురం జిల్లాలో పెట్టి ఎంతోమందికి, అంటే కరువు సీమగా పేరు పొందిన రాయలసీమలో సిరులు పండించినట్టు పారిచ్చాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే అనంతపురంలో కియా తీసుకొని వచ్చాడు, కియా అనుబంధ విభాగాలను తీసుకొని వచ్చి అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ తీసుకొని వచ్చారు, అతిపెద్ద మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చారు, అదేవిధంగా 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఆపరేషన్లకు తీసుకొని వచ్చారు. కడప జిల్లాలో అనేక చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేశారు. చిత్తూరు జిల్లాకు వస్తే భారతదేశంలో అనేక మొబైల్ కంపెనీలు తయారైతే దాంట్లో సగంకి పైగా 3/4 మన రాయలసీమ చిత్తూరు జిల్లాలో తయారు. ఒక సెల్కాన్ కావచ్చు, అదేవిధంగా ఒక కార్బన్ కావచ్చు, ఒక ఎంఐ కావచ్చు, ఇలాంటి మొబైల్ ఫోన్లన్నీ చిత్తూరు జిల్లాలో తయారయ్యే విధంగా చేశారు. అదేవిధంగా అనేక కంపెనీలు హీరో, ఇసుజు, పెప్సికో, జోహో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు, నెల్లూరు జిల్లానైతే షెడ్యూల్ ద్వారా అనేక కంపెనీలు తీసుకొని 100కు పైగా కంపెనీలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేశాడు. ప్రకాశం జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఐటీ కంపెనీలు, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు తీసుకొని, ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అందరూ ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలని ఆయనకున్న సమయంలో కంపెనీలు తీసుకొని వచ్చి, అదేవిధంగా 2-3 డిఎస్సీలు నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చారు. పంచాయతీ పోస్టులు, విఆర్ఓ పోస్టులు, ఇవన్నీ పోస్టింగ్లు ఇచ్చారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే దాదాపుగా 10-20 లక్షలకు పైగా ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తొలి శాసనసభలో ఏమని చెప్పారు తెలుసా? దాదాపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు కదా, అధికారం లేక రాకముందు ఆయన ప్రతిపక్షంలో, అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉండేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు కన్నా నేను బాగా చేస్తాను, చంద్రబాబు నాయుడు ఇన్నే చేశాడు, చంద్రబాబు నాయుడు 2-3 డిఎస్సీలే ఇచ్చాడు, నేను వస్తే ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తా, మెగా డిఎస్సీ పెడతా అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. సరే, అప్పుడు యువత కూడా ఏమనుకున్నారు? మెగా డిఎస్సీ అంటారా, ఇదేదో రాష్ట్రం భవిష్యత్తు మారిపోతుందంట మెగా డిఎస్సీ వల్ల అని చెప్పి యువత ఆశపడ్డారు. ఈ మెగా డిఎస్సీనే కాకుండా ఇంకా ఏం చెప్పాడు తెలుసా?
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాల విప్లవం వస్తుందని చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి ఏమని చెప్పాడు తెలుసా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీగా ఉన్నాయి, నేను అవన్నీ ఫిల్ చేస్తా అన్నారు. అప్పుడు యువతకి ఏమని ఆశ ఉంటుంది, రే జగన్మోహన్ రెడ్డి అంట చంద్రబాబు నాయుడు కంటే బాగా యువకుడు, చంద్రబాబు నాయుడు 60 ఏళ్ల వయసులోనే అంత కష్టపడుతున్నాడంటే జగన్ రెడ్డి ఇంకా ఎక్కువ కష్టపడతాడేమో, ఇన్ని చెప్తున్నాడు కదా జగన్ చేస్తాడేమో, మనం ఒక్క అవకాశం ఇద్దాంరా తండ్రి లేని బిడ్డ పాని పాపం అని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత అంతా ఏమనుకున్నారు, పాని జగన్కి ఇద్దాం అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అధికారంలోకి వచ్చారు. మంచి మెజారిటీతో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువత పరిస్థితి ఎలా ఉందో తెలుసా, ఎందుకంటే ఒక చదువుకున్నాం మాకు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలని వీళ్ళ రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ కమిషన్ల కోసం ఆ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇంత కమిషన్ అంత కమిషన్ అని చెప్తే ఆ కంపెనీ వాళ్ళు ఏంట్రా నాయన వీడు వచ్చాడు వీడు కమిషన్లు ఇచ్చేదా మనం జీతాలు ఇచ్చుకునేదా అని చెప్పి మనకి రాష్ట్రం వద్దు ఇది వద్దని చెప్పి కంపెనీలు వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఇది కంపెనీలు వెళ్ళిపోయేది కాకుండా ఇంక ఈయన చెప్పిన సరే కంపెనీలు ఏదో వెళ్ళిపోయా, ఈయన చెప్పాడు కదా 2,30,000 ఉద్యోగాలంటే 2,30,000 ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ఈయన అసలు ఆ మాటే ఈరోజు ఎత్తల. జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా దాని గురించి కనీసం ఈ రోజు వరకు నోరు మెదపలేదు. అప్పుడు ఏమన్నాడు, జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇప్పుడైతే అసలు ఆ జాబ్ క్యాలెండర్నే పూర్తిగా అసలు ఏం క్యాలెండరు, నార్మల్ క్యాలెండర్ తెలిసి ఇదేంది జాబ్ క్యాలెండర్ అనే విధంగా మారిపోయాడు. ఇంకొకటి యువత ఏదన్నా చదువుకున్నాము రే సరే అని చెప్పి మనకి ఏదన్నా వస్తుందా అంటే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న కళలు కన్న విధంగా ప్రతి ఒక్కరికి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నాడు, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 35,000 45,000 50,000 చేస్తా ఉన్నాడు. నేను వస్తే 1,00,000 ఉన్నా 2 లక్షలు ఉన్నా 3 లక్షలు ఉన్నా ఏ కాలేజ్ అయినా కానీ నేను పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పాడు. ఏం చేశాడు, ఇంత మాటలు చెప్తే యువతకు ఆశ ఉంటుంది కదా ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు 40,000 50,000 గది చేసేది ఈయన వస్తే మొత్తం చేస్తాడేమో రా అని ఆశపడ్డారు. ఆశపడిన తర్వాత తీరా అధికారం లేకొచ్చిన తొలి సంవత్సరమే, 2వ సంవత్సరం 3వ సంవత్సరం కాదు తొలి సంవత్సరమే ఎంబీఏకి ఎంసీఏకి ఎంకామ్ ఇలాంటి పీజీ ఏదన్నా చదువుకోవాలంటే పెద్ద చదువులు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ అయ్యి ఎంటెక్ ఇలాంటివి చేద్దామంటే ఆ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకప్పుడు 30,000 40,000 చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కన్నా నేను ఎక్కువ ఇస్తా అని చెప్పాడు, పేదోడు కట్టుకోలేకపోతున్నా అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 35,000 45,000 ఇస్తున్నప్పుడే పేదోడు కట్టుకోలేకపోయి ఉంటే ఈరోజు నీ హయాంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి పీజీ విద్యార్థులకి. ఈరోజు వాళ్ళు నువ్వు నిజంగా వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేకే కదా రద్దు చేసావు. ఇంకొకటి ఇవన్నీ ఎన్నో తంటాలు పడి యువత చదువుకుంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది తెలుసా, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేద్దామంటే ఇక్కడ కంపెనీలు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే చేతిలో డబ్బులు లేవు, ఆ విధంగా అయిపోయింది. పేదోళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవి తలుచుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ బాధగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసిన కొన్ని యథార్థ సంఘటనలు నేను చూసినటివి. నా మిత్రులు కొంతమంది తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తూ కూలి చేసుకుంటూ వాళ్ళని చదివిపించారు. వాళ్ళని చదివిపించిన తర్వాత ఎంబీఏ వరకు చదువుకొని ఈరోజు వాళ్ళు కోర్సులు చేసుకుంటూ కోర్సులు చేయాలంటే ఇంట్లో ఇచ్చే స్థితిలో లేరు డబ్బులు. ఏమంటే నేను చూసిన ఒక సంఘటన ఈ రాయలసీమలో ముఖ్యంగా తనది ఎంబీఏ వరకు కంప్లీట్ అయిపోయింది. ఏదో డిగ్రీ వచ్చి 2021లో కంప్లీట్ అయింది, ఎంబీఏ 2023లో కంప్లీట్ అయింది. సరే డిగ్రీ చేసిన వెంటనే డిగ్రీ చేస్తే ఏం ఉద్యోగాలు వస్తాయో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలే కంపెనీలు రాలేదు, ఇంకా ఉద్యోగాలు రాలేదు. సరే పీజీ చేద్దాం, ఎంబీఏ చేస్తే ఏదైనా కంపెనీలు వస్తాయి, అప్పటికి ఇంకా 2 ఏళ్ళు మనం చదువుకుంటే వస్తుందని అప్పు చేసి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, మేము కష్టాలు పడ్డాం, మేము ఎన్నో కష్టాలు పడతా ఉన్నాం, మా కష్టాలు మా బిడ్డలు పడకూడదు, మా బిడ్డలు ఆనందంగా ఉంటే మాకు చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమనుకున్నారు, మా బిడ్డలు బాగుండాలి అని కష్టపడి చదివిపించారు. చదివిపించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఈరోజు ఆ యథార్థ సంఘటన ఏంటంటే అతను ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న నేను కష్టపడి చదివాను కానీ ఈరోజు నాకు మంచి 80% పైన వచ్చింది, కానీ నేను ఇక్కడ ఉద్యోగం చేద్దామంటే నాకు కంపెనీలు లేవు, నేను ఎక్కడన్నా పక్క స్టేట్కి వెళ్ళి అక్కడ ఏదన్నా కోర్స్ చేసుకుంటానమ్మా, నాకు ఇంత డబ్బులు 50,000 60,000 అవుతుంది మీరు ఇస్తారా అంటే వాళ్ళ అమ్మా నాన్న ఒకే మాట చెప్పారు,
రే మేము నిన్ను ఇంత కాలం కష్టపడి చదివిపించాంరా, ఇంతకాలం నిన్ను కష్టపడి చదివిపించిన తర్వాత ఇన్ని లక్షలు పెట్టి చదివిపించిన తర్వాత ఈరోజు మళ్ళీ 50-60 వేలు నేను కోర్స్ అంటే ఎక్కడి నుంచి తెచ్చేదా అని అన్నారు. సరే అమ్మ ఎట్టో ఒకటి చేయండి అమ్మ, నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటానంటే ఆ తల్లిదండ్రులు ఏం బిడ్డ కోసం ఏమైనా ఇంకా సర్వస్వం వాళ్ళ బిడ్డల కోసమే కాబట్టి ఆ బిడ్డ కోసం అప్పు చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ పొలం అమ్మ ఏదో ఒకటి 50-60 వేలు తెచ్చి కోర్సుకి ఇస్తే ఆ పిల్లవాడు తెచ్చుకొని హైదరాబాద్, ఇప్పుడు నాకు తెలిసిన అతను బెంగళూరులో ఈ విధంగా వచ్చి బెంగళూరులో డబ్బులు కట్టి శాప్ కోర్సులకి ఈ కోర్సులు కట్టి నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అప్పటికి 2 నెలలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కోర్స్ జాయిన్ అయితే ఇంకొక కోర్స్ ఏదో చేస్తే వస్తుందంటే ఇంకొక దానికి కూడా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు సరే లేరా ఇంకొకటి ఎట్టో జాయిన్ అయ్యా కదా ఇంకొకటి కూడా చేయరా అని చెప్పి ఇంకొక దానికి కూడా డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు రాక కోచింగ్ సెంటర్లో వాళ్ళు మన బిడ్డల రక్తం పీల్చుతూ ఉంటే ఈ కోర్స్ తర్వాత ఆ కోర్స్ చేయంటే వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక ఆ పీజీ విద్యార్థులు ఎవరైతే ఆ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఉండడానికి స్థలం లేక పీజీల్లో ఫీజులు కట్టుకోలేక అదేవిధంగా రూమ్ రెంట్లు కట్టుకోలేక పార్ట్ టైంకి వెళ్తున్నారు, కిడ్నీలు అమ్ముకునే స్థితికి వచ్చారయ్యా. ఈరోజు నీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా నీకు ఎలా తింటున్నావయ్యా, నీ నోట్లోకి భోజనం ఎలా వెళ్తుందయ్యా? పేదింటి బిడ్డ చదువుకున్నోడికి లేక వాళ్ళ తల్లిదండ్రులు కష్టాలు బారిన పడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎలా ఉండగలుగుతున్నావయ్యా రాష్ట్రంలో? ఇలాంటి పరిస్థితులను చూసి దేశానికి యువతే వెన్నుముక్క, దేశ భవిష్యత్తును మారుస్తారు, తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఈరోజు అలాంటి తెలుగు బిడ్డలు చదువుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి వలసలకి వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబుల్లో క్యాంటీన్లలో పనిచేసుకుంటున్నారు, అదేవిధంగా హోటల్లో ప్లేట్లు ఎత్తుకుంటున్నారయ్యా. నీ పరిపాలనలో ఇప్పటికైనా ఆలోచించు. ఇంకా కొంతమందిది ఏంటంటే ఆ కోచింగ్లకు పోలేక ఆ డబ్బులు ఈరోజు ఎవరో కొంతమంది అప్పులు పాలే ఏదో చేసి చదివించారు, కొంతమంది ఆ డబ్బులు కూడా ఇవ్వలేక వాళ్ళ బిడ్డల్ని రే చదువుకునింది ఏదో చదువుకున్నావు, ఇంకా ఇంకా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎప్పుడో ఒకటి వస్తుంది కదరా, సరేరా ఇంకా ఇంట్లో మాకు తోడుగా ఉండి మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇంకా మేము పని చేయలేము, కనీసం నువ్వు కూలి పనికి వెళ్తే ఆ డబ్బులు వస్తుంది, ఆ డబ్బులతో బతకదాంరా అంటే ఎంతో 80% 90% మార్కులు తెచ్చుకొని ఈరోజు కూలి పనులకు వెళ్తున్న ఎంతమంది యువత ఉన్నారో తెలుసా అయ్యా? ఒక్కసారి వెళ్ళి పల్లెల్లో చూడయ్యా, వాళ్ళ బాధలు చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. దేశాన్ని మార్చగల స్థితి యువతకు ఉందంటారు. అలాంటి యువతని ఈరోజు నువ్వు కూలి పనికి పోయే విధంగా చేశావు, వాళ్ళ జీవితాలని వాళ్ళ తలరాతల్ని నాశనం చేశావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి. బీటెక్ చేస్తే ఈ ఉద్యోగం వస్తుంది, ఈ కోర్సుకి వెళ్తే ఆ ఉద్యోగం వస్తుందని ఒకప్పుడు మాట్లాడుకుంటే ఈరోజు చదివితే ఉద్యోగాలు లేక రాష్ట్రంలో యువత కడుపు మండి బతుకుతున్నారయ్యా. 1 కాదు 2 కాదు, కొన్ని వందల కొన్ని వేల మంది ఈరోజు కష్టాలు బారిన పడ్డారయ్యా. 2021 నుంచి ఈ రోజుటి వరకు ఎంతోమంది కంప్లీట్ అయిన విద్యార్థులు పక్క రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్ పార్ట్ టైములు జాబులు చేసుకుంటూ కోచింగ్ సెంటర్లలో మగ్గుతూ కూలి పనులు చేసుకుంటూ ఉన్నారయ్యా నీ పరిపాలనలో. రీసెంట్గా ఒక మంత్రి గారు, ఏ శాఖో కాదు విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారో తెలుసా? ఉద్యోగాలు ఎందుకు లేవంటే ఎక్కువ మంది చదువుకున్నారు అందువల్ల ఉద్యోగాలు లేవన్నాడు. ఆ మాట అండ ఎలా అనబుద్ధి అయ్యిందయ్యా? ఈరోజు ఎక్కడైనా ఏ పేదింట్లో అయినా ఏ రైతు కుటుంబంలో అయినా ఎవరైనా కానీ మా బిడ్డను మేము చదివిపిస్తున్నామంటే వాడు సెటిల్ అవుతాడు, మేము పడ్డ కష్టం వాడు పడకూడదు, వాడు ఆనందంగా ఉండాలని చదివిపిస్తారు. మీ మంత్రి గారు ఏమన్నారు తెలుసు? చదువుకుంటే అందరూ చదివేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి? ఆ మాట అంటే పేదోడు చదువుకోకూడదన్న మీ ఆలోచన ఏంటయ్యా? ఒక దేశ తలరాతను ఒక రాష్ట్ర తలరాతను మార్చగలిగింది విద్య, అలాంటి విద్యనే మీరు దూరం చేస్తూ ఉన్నారే. ఇదేనా మీ నాయకత్వం? ఇదేనా మీ నుంచి ప్రజలు కోరుకునే? ప్రజలు మీ నుంచి కోరుకునేది ఏదో కోట్లు కోరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలు కోరుకునేది ఏంటి? ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఒక రైతు బిడ్డ చదువుకొని ఉద్యోగం చేస్తే ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబం బాగుపడుతుంది, అంతేగాని మీరు ఇచ్చే 2000 3000 వల్ల తలరాతలు మారవు సార్. పేదవాడు నిజంగా బాగుంటే వాడు చదువుకున్న విద్యకు తగిన ఉద్యోగం కల్పించిన రోజు వాడు సొంత కాళ్ళపైన నిలబడతాడు, వాడు కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు. ఆ పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు సార్. మీ పరిపాలన ఇకనైనా మేలుకోండి, మీరు కళ్ళు తెరవండి. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని వదిలి ఈరోజు పేదవాళ్ళు ఏ విధంగా కష్టాలు పడి చూసి ఇకనైనా మేలుకొని వాళ్ళకి మంచి చేయండి సార్. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీ పైన నాకు కసి లేదు, కోపం లేదు. ఈరోజు నా చుట్టుపక్కల ఎంతోమంది నిరుద్యోగ యువత నాశనం అయిపోతూ ఉంటే దేశ తలరాతను రాష్ట్ర తలరాతను మార్చాల్సిన యువత ఈరోజు కూలి పనులకు వెళ్తూ పక్క రాష్ట్రాల్లో వలసలిల్లి అక్కడ ఒక పూట దీన్ని 3 పూట్ల పస్తు నుండి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కంప్యూటర్ల ముందు కూర్చోవలసిన వాళ్ళు హోటల్లో ప్లేట్లు ఎత్తుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి అడుగుతూ ఉన్నాం సార్. ఇక్కడైనా మేలుకొని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి అవకాశాలు కల్పించండి. మీ వల్ల, మీ నాయకుల వల్ల ఈరోజు ఎంతోమంది నష్టపోయారు. ఇకనైనా మేలుకోండి, ఇకనైనా మేలుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పండి. మీ గాలి మాటలు ఇంక ఎవ్వరూ నమ్మం. మీకు బాయ్ బాయ్ సార్.